వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. పెద్దపల్లి జిల్లా కాళేశ్వరంపూర్ మండల కేంద్రంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా ముదిరాజు సంఘం వారు పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు హాజరయ్యారు. ఆయనకు మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు హాజరయ్యారు. ఆయనకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు, శాల్వాతో సన్మానించారు. పెద్దమ్మ తల్లి గుడి చైర్మన్ రానవేణ శ్రీనివాస్, ముదిరాజ్ కుల సంఘం కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయన్నకు ఘన స్వాగతం పలికారు. పెద్దమ్మ తల్లి గుడిలో పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయరమణారావు పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అలాగే బంగారు రమేష్ ఎమ్మెల్యే విజయరమణారావుకు శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయరమణారావు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున ఉత్తరాయంలో బోనాలు సమర్పించడం సంతోషంగా ఉందని, పెద్దమ్మ తల్లి దీవెనలు ముదిరాజులతో పాటు శ్రీరాంపూర్ మండల ప్రజలకు పైన ఉండాలని, పెద్దమ్మ తల్లి దీవెనలతో అష్టైశ్వర్యాలు సిద్ధించాలని మీడియా ద్వారా మండలంలోని ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల సంఘంతో పాటు కాంగ్రెస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ముందుకు ఎక్కడ పడతాయి క్రాంతి పట్టుకో తీసుకొని మరి ఎందుకంటే పట్టుకోవాలి. పెద్దమ్మ తల్లి బోనాల జాతరకు విచ్చేసినటువంటి ప్రజానికానికి అందరికీ కూడా ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి మరి మన శ్రీరాంపూర్ ఎలక్ట్రానిక్ మీడియా, సిటీ కేబుల్, ప్రింట్ మీడియా ద్వారా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ప్రతి సంవత్సరం ఇదే రోజు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఈరోజు ప్రారంభమైంది ఇప్పటికే. మరి అలా ఉత్తరాయణం పుణ్యకాలంలో పెద్దమ్మ తల్లి బోనాల పండుగ జరగడం, మరి ఈ టెంపుల్ ప్రతిష్ట నుండి శ్రీరాంపూర్లో ఆనవాయితీ. మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరుడు సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, ధర్మన్న గారు, మహేందర్ గారు, రమేష్ గారు, క్రాంతి గారు, ఇంకా గౌరవ చాలామంది వంశీ పెద్దలు, మా సోదరుడు రాజేంద్ర గారు, అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఆ అమ్మవారి దయ వలన ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని
అందరికీ మంచి ఆరోగ్యం అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి అమ్మవారిని సందర్భంగా వేడుకుంటూ మరోసారి మా ముదిరాజు సోదరులకు సోదరులందరికీ ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు.